నమస్కారం. ఆధ్యాత్మిక ప్రపంచంలో అద్భుతాలు తరచూ జరుగుతుంటాయి. మనమంతా వేల సంవత్సరాల క్రితం జీవించిన మానవుల గురించి విన్నాం. కానీ ఈ కాలంలో మన మధ్య ఒక పునర్జన్మ రూపంలో వెలుగొందుతున్న ఒక యువ గురువు గురించి మీకు తెలుసా? ఆయనే వైరోచన రీపొంచే. ఆయన కథ కేవలం ఒక రాజకుమారుడి కథ కాదు. 1200 సంవత్సరాల ఆధ్యాత్మిక ప్రయాణం. ఈరోజు మనం ఆ గొప్ప ఆచార్యుడి జీవిత విశేషాలను తెలుసుకుందాం. వైరోచన రీపొంచే భూటాన్ దేశ రాజకుటుంబంలో జన్మించారు. ఆయనది సాధారణ జీవితం కాదు. కేవలం 2 సంవత్సరాల పసివాడిగా ఉన్నప్పుడే భూటాన్ దేశంలోని అత్యున్నత సన్యాసుల సంఘం ద్వారా ఈయనని ఒక పునర్జన్మగా గుర్తించారు. అందరూ ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే, ఈ చిన్నారికి ఏనాడు చదవకపోయినా, శిక్షణ ఇవ్వకపోయినా పవిత్రమైన బౌద్ధ గ్రంథాల గురించి అద్భుతమైన జ్ఞానం ఉండేది. తాను గతంలో ఏ విధంగా జీవించాను, ఏమేం చేశానో వంటి జ్ఞాపకాలు చాలా స్పష్టంగా చెప్పేవారట. ఈ చిన్న వయసులోనే సన్యాసం స్వీకరించి ధర్మం మార్గానికి అంకితమయ్యాడు. ప్రస్తుతం ఈయన బౌద్ధ ధర్మాన్ని అధ్యయనం చేయడంతో పాటు వివిధ శాస్త్రాలు, భాషలు, కళల్లో కూడా నైపుణ్యం సాధించారు. ఈయన ఒక చిన్న పిల్లవాడు కాదు, జ్ఞానం తొణికిసలాడే ఒక వృద్ధ ఆత్మ. రిపొంచే యొక్క గొప్పదనం ఆయన పూర్వజన్మలో ఉంది. ఈయన 8వ శతాబ్దానికి చెందిన అత్యంత ప్రసిద్ధ గురువు, అనువాదకుడు అయిన లోత్సావా వైరోచన యొక్క అవతారంగా భావిస్తారు. ఆ లోత్సావా వైరోచన త్రిసాంగ్ దెన్సెన్ కాలంలో జీవించాడు. బౌద్ధ ధర్మాన్ని భారతదేశం నుండి టిబెట్కు తీసుకెళ్లడంలో ఆయన చేసిన కృషి అసమానం. ఈయన గొప్ప గురువైన పద్మసంభవ ముఖ్య శిష్యుల్లో ఒకరు. బౌద్ధంలోని అత్యున్నత బోధనలు అయిన జోంగెంచు, టిబెట్లో ప్రవేశపెట్టిన 3 ప్రధాన ఆచార్యుల్లో ఆయన ఒకరు. వేల కొద్ది బౌద్ధ గ్రంథాలను సంస్కృతం నుండి టిబెట్ భాషలోకి అనువదించారు. ఆనాటి ధర్మజ్యోతిని వెలిగించిన ఆ మహానుభావుడే 1200 సంవత్సరాల సుదీర్ఘ కాలం తరువాత ఇప్పుడు వైరోచన రీపొంచే రూపంలో తిరిగి వచ్చారు. వైరోచన రీపొంచే కథ పునర్జన్మ అనేది ఒక నమ్మకం మాత్రమే కాదు, నిత్య సత్యం అని చాటుతుంది. ఆయన ఈనాటికి యువతకు స్ఫూర్తిగా నిలుస్తూ ధర్మ మార్గాన్ని, కరుణను, ప్రేమను ప్రపంచానికి పంచుతున్నారు. ఈ యువ గురువు ఆశీస్సులు, బోధనలు మనందరికీ మార్గదర్శనం కావాలని కోరుకుందాం. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో చేయండి.